మన ఛానల్లో మోస్ట్ వైరల్ అయిన వీడియో కునాఫా చాక్లెట్ ఎట్లా చేసుకుందామో నేను చూపిస్తారండి. దీనికోసం మనకు చాక్లెట్ కాంపౌండ్ అవసరం లేదు, మిల్క్ మేడ్ అవసరం లేదు, ఆఖరికి చాక్లెట్ మౌల్డ్ కూడా మనకు అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోటి మనం చేసుకోవచ్చు ఈజీగా, చాలా సింపుల్గా. మన దగ్గర పిస్తా, మీరు ఫ్లేవర్ మిస్ కావద్దు, కునాఫా చాక్లెట్ ఎగ్జాక్ట్ ఫ్లేవర్ మిస్ కావద్దంటే ఒక పిస్తా మాత్రం తెచ్చుకోండి. ఒక 100 గ్రామ్స్, ఒక 50 రూపీస్ అట్లా అవుతుంది మనకు. అవి వీటిని కొంచెం షుగర్ వేసేసి మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కకు పెట్టేసుకుంటే, తర్వాత ఇక్కడ నేను యూజ్ చేసిన సేమియా ఉందా, దీన్ని షీర్ కుర్మా అంటారు. మనకు 30 రూపీస్కి ప్యాకెట్ వస్తుంది. అందులో హాఫ్ తీసేసుకొని నెయ్యిలో కొంచెం రోస్ట్ చేసుకోండి. ఇదే దీంట్లో మనం పిస్తాది పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోండి. కొంచెం మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే కస్టర్డ్ పౌడర్లో పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపేసుకొని దీంట్లో వేసేసుకోండి. అది మంచిగా దగ్గరకు పేస్ట్ లాగా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చాక్లెట్స్ నేనైతే కోకో పౌడర్ లాంటివి అట్లాంటివి ఏం తీసుకోలేదు. డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటాయి కదా, అవి 50 రూపీస్ 2 తీసుకొచ్చేసిన. వాటిని కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్లో అదంతా చేసి గిన్నెలన్నిటికీ వేయలేదు. చాక్లెట్ మౌల్డ్ కూడా అవసరం లేదు. దగ్గర బిర్యానీ బాక్సెస్ ఉంటాయి కదా, అవి వీటిని తీసుకొని వాటిలో ఈ డైరీ మిల్క్ను కూడా వేడి వాటర్లో వేసి కరిగిచ్చేసిన, అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఒక లేయర్ మన బిర్యానీ బాక్స్లో మెల్ట్ చేసిన డైరీ మిల్క్ వేసేసుకోండి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి 1 అవర్, అది గట్టిగా అవుతుంది. దాని తర్వాత మనం రెడీ చేసుకున్న షీర్ కుర్మా పేస్ట్ ఉంది కదా, దీని మీద థిక్ లేయర్ లాగా స్ప్రెడ్ చేసేసుకోండి. దానిపైన ఇంకొక చాక్లెట్ ప్యాకెట్ ఉంది కదా డైరీ మిల్క్ది, అది కూడా కరిగిచ్చేసుకొని వేడి వాటర్లో వేస్తే అదే కరిగిపోతుంది. దీని మీద స్ప్రెడ్ చేసేసుకోండి. అంతే, ఒక 1 అవర్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీమోల్డ్ కూడా జస్ట్ ఇట్లా నొక్కగానే డీమోల్డ్ అయిపోయింది. అండ్ టేస్ట్ అయితే టాప్ నాచ్ ఉంది. అసలు ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది. ఇంతసేపు టైం దీని మీద స్పెండ్ చేసినందుకు ఫుల్గా వర్తి అనిపిస్తుంది మీకు. అండ్ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం ఎట్లాంటి ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా అనిపిస్తుందో కమెంట్